నా పేరు కాడం రఘు, జమిసాపూరు. ఇక్కడ తెలంగాణ ఏర్పడాక కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతునే రాజు చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాల కంటే భిన్నంగా ఇక్కడ కొన్ని రైతుకు సంబంధించిన ఏర్పాటు చేసి స్టాళ్ళు అని ఏర్పాటు చేసి చాలా చక్కగా అవగాహన కల్పిస్తున్నాడు. మేము అనుకునే దానికంటే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు 10 ఏళ్ళ చేయలేని కూడా 10 నెలల చేసినామని చెప్తారు. ఇంకా 5 ఏళ్ళు కూడా అన్ని రైతు రుణమాఫీ కానీ, పింఛన్లు కానీ, ఇండ్లు కానీ ప్రతి ఒక్కటి చేస్తాము. టైం ఇవ్వాలి, గ్యారంటీ చెప్పిన మాట ప్రకారం ఉంటాము. అనుకున్న దానికంటే చాలా మంచిగా ఉన్న అవగాహన జనానికి ఇంకా తెలియజేయాలి. రైతు పండుగ వాతావరణం ఒక పండుగలా ఉంది. ఇక్కడ వచ్చి చూస్తే రైతులకు అవగాహన కల్పించాలి. తీసుకొచ్చి రేపటికెళ్ళి మేము కూడా మా ఊరు రైతులను తీసుకురావాలో వచ్చి చూపిస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి మన తెలుగు రేవంత్ రెడ్డి కాబట్టి ఆలోచనతో చేయడం జరిగింది. గౌడు, మాది మహబూబ్ నగర్ మండలము, జమిసాపూర్ విలేజ్. ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఇంత పెద్ద పండుగలా ఉంది. అంటే ఇంత కూడా ఉంటుందని మేము కూడా అనుకోలేదు. మేము అనుకున్న దానికన్నా రెట్టింపు ఉంది. అంటే 150 స్టాళ్ళు పెట్టి రైతులకు విత్తనాలు ఏ విధంగా ఉంటున్నవి, మోటార్లు సోలార్ నుంచి మోటార్లు ఏ విధంగా నడుస్తున్నవి, దానిని ఎట్లా సబ్సిడీ ద్వారా ఎట్లా మీరు రైతులు పొందాలనేది అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు విత్తనాలు కానీ, ఇప్పుడు ట్రాక్టర్స్ ఉన్నాయి. ఇంతకుముందు గవర్నమెంట్లో అసలు సబ్సిడీలు అనేది లేకుండా చేసిండు. ఇప్పుడు మొత్తం సబ్సిడీలు వస్తున్నవి, అవగాహన ఉన్నది. డ్రోన్లు ఉన్నాయి. అంటే ఫస్ట్ టైం డ్రోన్లు అనేది ఈసారి ఫస్ట్ టైం రైతులకు చూపించడమే ఒక ఫస్ట్ టైం. వరి చేనులలో డ్రోన్ల ద్వారా పిచికారీ చేయడం అనేది, ఎరువులు చల్లడం అనేది ఫస్ట్ టైం చూపిస్తున్నది. ఇవి అన్నీ రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు కాబట్టి చాలా మంచిది. ఇంత మంచి పండుగ ఒక మన దేవస్థానం దగ్గర పోతే ఎట్లా పబ్లిక్ ఉన్నారో, ఎట్లా చూస్తున్నారో అంత మంచిగా నడుస్తుంది. ఇప్పుడు అంటే ఈ సబ్సిడీ ఇవ్వడం వల్ల ఈ ప్రభుత్వము ఇంకా ఈ వచ్చే 5 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వమే వెళ్తుంది. ఎందుకంటే రైతులకు చేస్తున్నారు. ఇంతకు బోనస్ కూడా ఎమ్మడే వేస్తున్నాడు. బోనస్లు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు సన్నోడ్లకు. అది కూడా ఇవ్వడం వలన రైతులు ఎక్కువ శాతము రేవంత్ రెడ్డిని ఆకర్షిస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే బాగుందనే ఉద్దేశంలో ఉన్నారు. 2 లక్షల రూపాయలు ఏకకాలంలోనే చేయడం అంటే చాలా గొప్పది. ఇంతకుముందు గవర్నమెంట్లో చేస్తున్నాడు. ఓసారి 25,000 అన్నాడు, ఓసారి 50,000 అన్నాడు. అది అంతవరకే ఆగిపోయింది. 2 లక్షల రూపాయలు ఎప్పుడు కాలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏకకాలంలో 2 లక్షల వరకు అయింది. ఇంకా మిగిలిన పేర్లు తప్పు పడ్డ వల్ల ఆధార్ కార్డులో కానీ, బ్యాంకుల్లో కానీ ఏమన్నా అవకతవకలు ఉన్న వాళ్ళవి సరిచేస్తానని చెప్తున్నాడు. అది కూడా సరి చేస్తాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రజలు అయితే ఖుషిగా ఉన్నారు. ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఒకరిద్దరికి ఇది కావడం వల్ల రాళ్ళను తీసుకుపోయి పెద్ద హంగామా వేస్తున్నాడు కాకా కొడుకు. కానీ అది కాదు. ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉంటేనే ఒక నెల రోజులు టైం పడుతుంది. సిలిండర్ కొనుక్కోవాలి, గిన్నె కొనుక్కోవాలి. ఏం లేకుండా ఊడ్చి మూట ఆడుకుని పోయిండు కాక ఎట్లకెళ్ళి అవుతుంది. వెంబడే అభివృద్ధి అంటే ఇట్లా ఇప్పుడు రైతు బంధు వేసినావు. నువ్వు ఇన్పుట్ సబ్సిడీ రైతుల మీద చేతి పెట్టిండు. మాకు తెలియదా? ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే నువ్వు రైతు బంధు అవసరమే లేదు. నువ్వు అంటే రైతు బంధు వేస్తాడే బాబు. రైతు బంధు తొందర ఎందుకు మీకు? మీరు ఏం లేకుండా వేసారు ఖజానా ఏం లేకపోతే నువ్వు ఎంబడివాడాడు కాక కొడుకు మా కేటీఆర్ అన్న. ఎందుకు రాగండి, ఒక టైం ఇవ్వండి. ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, ఒక 2 years టైం ఇవ్వండి. ఇంకోటి ఒక పాలమూరి వాసి రైతుల కొరకు ఉద్యమంలో ముసుగులు డబ్బులు సంపాదించారు వాళ్ళు. ఆంధ్రోళన బెదిరించి వాళ్ళని బెదిరించి మాకు తెలుసు కదా. కాక గతంలోనే పాస్పోర్ట్ల బ్రోకర్ అంతా కాక ఉంచి మాకు తెలియదా? ఆ కాళేశ్వరం ఒక 2 రైతు కాక పామ చుట్టుముట్టే తిరుగుతున్నాడు. నీళ్ళు ఎక్కడ పోతలేవు కాళేశ్వరం. మళ్ళీ పొంగిపోయినాయి, మళ్ళీ రిపేర్ చేయండి అంటాడు. దాంట్లో ఏమి లేదు. ఏం టైం ఏంటి? ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఒక 1 year 2 years చూడండి. అప్పుడే ఎందుకు తొందర? రేవంత్ రెడ్డి అంత మనం అనుకుంటా ఈజీ ఏం లేడు. పాలకెళ్ళి ఇప్పుడు ఈ రైతులకు ఇంత అవగాహన కల్పించాడు నేను రైతు బిడ్డ కాదు అక్కడ బీఆర్ మూలాలు ఉన్నాయి ఒరిజినల్ రైతు బిడ్డ అంటే మన రేవంత్ రెడ్డి అన్న. ఉల్పలేదో దాపలేదో తెలియదు వాళ్ళ కేటీఆర్ తెలుసా ఏమన్నా? ఎద్దు ఉల్పలేదో దాపలేదో అసలు రైతుల గురించి ఏమన్నా అవగాహన ఉందా కేటీఆర్కు? మాట్లాడుతాడు, ధర్నా అంటాడు. జైలుకు వాళ్ళని తనలాడుతున్నాడు మా కేటీఆర్ అన్న. ఎందుకో మళ్ళీ జైలుకి పోతే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అనుకుంటుంటే ఏమవుతారు మాకు అర్థమైతే లేదు. ఎందుకు తొందర ఎందుకు బాబు? ఆటోమేటిక్ ఒక కలెక్టర్ అంటే మనకు భారతదేశంలో ఒక పిల్లరు. కలెక్టర్ మీద నువ్వు మొత్తం దాడి చేయించినావు. యాక్చువల్గా నేను ఇన్ని రోజులు బయట పెట్టకూడదు. మళ్ళీ మన రేవంత్ రెడ్డి మళ్ళీ ఎందుకు ఆలోచిస్తున్నారు అర్థం. ఒక కలెక్టర్ అంటే నాటు జోకు పెద్ద మీద దాడి చేసినావు అంటే నీకు ఎంత అసలు తీర్చుకోలేకపోతున్నాడు. చూడు, మీరు 10 ఏళ్ళు చేసినారు. ఎందుకు మీకు తొందర ఎందుకు? చేయని ఒక 5 ఏళ్ళు చూడండి. మ్యాండేట్ ఇచ్చింది కదా, తొందర ఎందుకు పడుతున్నావు?
నీకు అంత మీరు ఏం చేసినా మొత్తం అన్ని అబద్ధాలు బూటుగా హామీలు ఇచ్చిండ్రు. ఒక్కటి కూడా దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, దళితులకు ముఖ్యమంత్రి సీట్ ఇస్తా ఎన్నెన్నో చెప్పిండు కాక ఏం చేయలే. ఇంటికో ఉద్యోగం 1200 మంది అమరవీరులు బలిదానాలు అయితే నువ్వు తెలంగాణ మీ ఇంట్లో కూడా చచ్చిపోయిందా? ఎందుకు కూకులాడుతున్నావు అన్న కేటీఆర్ అన్న? తీసుకో, నువ్వు దీన్ని తీసుకోలేకపోతున్నావు. నీ చేతిలో ఏదో గుంజుకున్నట్లు, మేము మా అన్న ఏదో గుంజుకున్నట్లు ఏం గుంజుకోలేదు ద్వారా మాకు ప్రజలు జనం మ్యాండేట్ ఇచ్చిండ్రు. పాయింట్స్లు $10 పైసలు అవేసుకపోయినావు, కొత్త ఆ కోకపేట భూములు అవేసుకపోయినావు. నీకు అన్ని తెలిసి ఓడిపోతున్నావు అని ఆల్రెడీ నీకు సర్వే ఉంది, ఇంటెలిజెన్స్ సర్వే ఉన్నందుకే పోత అన్ని వేసుకొని పోయినావు కాక. జరాగు ఇంకా బయటికి రా, నువ్వు ఫస్ట్ అసెంబ్లీకి రా మాట్లాడంతా. మా అన్న చెప్తున్నాడు కదా నీకు నిలది ప్రథమ నిలది లేకుంటే సులాలి సలహాలు సూచనలు ఇవ్వమన్నా మాకు తెలుస్తుంది కదా. ఎంతసేపు ఉన్నా నేను బయటకు ఏం బయటకు వెళ్తావు? మళ్ళీ రైతులు కలవాటలు కొట్లాటలు పంచాలు ఏదో పేపర్ రాపిస్తే మళ్ళీ కోర్టుకేస్తావు. మా పిల్లలైతే గబ్బులు చెప్తాయి తెలంగాణ విద్యార్థులని. మా పేరుకు ఇంటికెళ్ళి ఊసిపోయి పరిశాలు ఉంటారు. మా పిల్లలు పీజీలు చేసి అది చేసిన అవకాశాలు లేక కాక ఆలోచన చేయి, అవగాహనతో ఆలోచన చేయి. ఎందుకు పండుగ అసలు చెప్పలేని, అసలు చూస్తుంటేనే ఒక మంచి లోపలికి ఫీలింగ్ వస్తుంది. ఇంత మంచిగా కలవ పండుగ లాగా మా గురుమూడు జాతరలో పోతే అంత మంచిగా ఉంది రైతుల పండుగ. ఎవరు ఇంత కేసీఆర్ 10 ఏళ్ళ కాలంలో కేసీఆర్ కాక ఒక రోజు కూడా ఈ పండుగ వాతావరణం తీసుకెళ్ళారు. రైతులు ఈరోజు మొత్తం ఖుషి ఉన్నారు. బోనస్ పడుతుంది, రేటు కూడా మంచి రేటు కట్టిస్తున్నాడు, బోనస్ ఇస్తున్నాడు. ఇప్పుడు మూలితే రైతు బంధు ఇప్పుడు